అంటే నేను అనేది సరే వేరే వాళ్ళు ఏం చర్చించుకున్నా ఏదైనా సరే చర్చ జరుగుతుంటుంది, కానీ మీ పరంగా పర్సనల్గా ఒక గుడ్ విల్ని మీరు పణంగా పెట్టారు వాస్తవంగా చెప్పాలంటే, అంతే కదా. సో ఆ టెన్షను ప్రకటించడానికి ముందు, ప్రకటించిన తర్వాత, ప్రకటించక ముందు అయితే ఉంది సార్. ఆ టైంలో ఒక సర్టెన్ ఎప్పుడైతే ఇంకా సేపట్లో చెప్తున్నాం అన్నప్పుడు అంటే ఎవరికి చెప్పలేదు. నా క్లోజ్గా ఉన్న నా కంపెనీ వాళ్ళకి టోటల్గా తెలియదు కదా, అందరికీ టోటల్ నెంబర్ తెలియదు కాబట్టి ఒక క్లోజ్గా నాతో పాటు వర్క్ చేసే ఒక 8 మెంబర్స్కో 7 మెంబర్స్కోనే తెలిసింది నెంబర్ అనమాట. వాళ్ళకి కూడా 21 దాకా చెప్తారని చెప్తున్నాను. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇది డౌటే లేదు, డౌట్ అన్నట్టు వాళ్ళు చెప్పేదాన్ని నేను మళ్ళీ కూడా మభ్య పెడుతున్నాను ఒక 5-6 నియోజకవర్గాలు. ఎందుకంటే వాళ్ళు 14 అంటే నన్ను నా మీద ప్రెజర్ పెట్టేసానా, వద్దు +10 అని నా మీద ప్రెజర్ పెడుతున్నారు, ఇదేదో రాంగ్గా పోయేటట్టుందని మీరు చెప్పిన నెంబరే పెడతాను. స్టేజ్ మీద ఎక్కే వరకు ఒక 5 మందికి, తర్వాత ఎడిటింగ్ చేసిన ఎడిటర్కి శ్రేయాస్లో ఎడిటర్ రేవంత్ అని అబ్బాయి చేశాడు. ఆ అబ్బాయి కూడా నైట్ 2 గంటలకి ఎడిటింగ్ చేసాం. ఇది నెంబర్ డిస్ప్లే అందరూ తెలియకూడదని చెప్పి, పొద్దున కూడా ఎంత ప్రెజర్ ఉన్నా కానీ ఆ డిస్ప్లేస్ క్లోజ్ చేయి వేరే చేద్దామని చెప్పి ఆ నెంబర్ అంత సీక్రెసీగా ఉన్నాం. అందుకే 5 గంటల వరకు ఎవరికి తెలియదు. 5 గంటలకు మీడియా నుంచి ప్రెజర్ వచ్చి నాకు పంపిస్తే మేము చేసుకుంటా ఉన్నాం కదా, ఆ నెంబర్ పంపించమంటే 5 సర్క్యులేట్ చేశారు. నేను ప్రెజెంటేషన్ చేసేసరికి స్టేట్లో చాలా వరకు వెళ్ళిపోయింది, తర్వాత సర్క్యులేట్ చెప్పారు అప్పుడు ఈ నెంబర్ చెప్పబోతున్నాడని. సో 1 అవర్, ఆ 1 అవర్ ముందు అందరికి తెలిసింది, ఇంకెవరికి తెలియదు. స్టాఫ్ ఎంతమంది ఉంటారండి మొత్తం మా ఓన్ కంపెనీ కేకే సర్వీస్లో? కోర్ స్టాఫ్ అంటే నేనే నా ద్వారా ఇచ్చేవారు 25 to 30 మెంబర్స్ ఉంటారు సార్. ఓకే, వాళ్ళంతా వెల్ క్వాలిఫైడా? లేదు అట్లే అందరూ నేను ట్రైనింగ్ ఇస్తాను. నాకు దాని మీద నమ్మకం సార్. మామూలుగా ఎక్కువ మంచి ఎడ్యుకేషన్ ఉంటే అనేది మేబీ ఇప్పుడు నుంచి నాకు నెక్స్ట్ లెవెల్కి అవసరం వద్దే అనుకుంటున్నాను. దీన్ని కంట్రీ వైడ్గా చేయాలనుకున్నా, వేరే సర్వీస్ ప్యాటర్న్గా చేయాలనుకున్నా ఇంకొంచెం ఈ రేంజ్ సరిపోదేమో అనిపించింది. పోయినసారి ఆ రేంజ్ సరిపోలేదు అనిపించింది. ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేషనల్ వైడ్గా చేయాలనుకున్నా, లేకపోతే వేరే ఒక కంపెనీని గ్రోత్ చేయాలనుకున్నా ఇప్పుడుండే మా స్టాఫ్ స్ట్రక్చర్ సరిపోకపోవచ్చు. దాన్ని ఇంకొంచెం పకడ్బందీగా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు దీని మీద మీరు అనౌన్స్ చేసే ముందు ఈ ఫిగర్స్ని కొంచెం అటు ఇటు మార్చండి అని చెప్పి ప్రెషర్స్ ఏమైనా వచ్చాయా? నాకు ఇండివిజువల్గా ఎమ్మెల్యేస్ నుంచి ఇప్పుడు మేము సరే ఒక క్లయింట్ ఉన్నాను అనుకోండి, నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు మాట్లాడినా నాది మటుకు కొంచెం జాగ్రత్తగా చెప్పండి, ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోద్ది కదా సార్. ఎలక్షన్ అయిపోయింది కదా, పోలింగ్ అయిపోయింది కదా, ఇంకా ఎగ్జిట్ పోల్ సపోర్ట్ రాలేదు. ఎగ్జిట్ పోల్ సపోర్ట్ రాలేదు. ప్రీపోల్ అప్పుడు చాలా ప్రెజర్స్ వచ్చాయి రకరకాలుగా, ఆబ్వియస్గా ప్రలోభాలు పెట్టడానికి, డబ్బులు ఇచ్చి ఆఫర్ చేయడానికి, మార్క్ అక్కడ చెప్పమని రకరకాల ఆబ్వియస్గా వచ్చాయి. అది వాళ్ళు తప్పు పట్టడం కూడా కదా సార్, వాళ్ళు ఆబ్వియస్గా చేయాలి. మీకు రిపీటెడ్ ఉన్న పర్సన్ మీరు ఒక పార్టీ ఓడిపోతున్నప్పుడు దాని ప్రజలు నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రభావం పడుతూ ఉంటుంది. అది ఇట్స్ ఓకే. ఎగ్జిట్ పోల్ అయితే రాలేదు 100%. ఓకే, సినిమా అయితే రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా, ఫీడ్బ్యాక్ వస్తుంది. తీసుకున్న ఫీడ్బ్యాక్లో ఎలా ఉంది మీకు? అసలు మామూలుగా ఏదో బాహుబలి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది చూడండి, అంతే. ఆయనతో కంపేర్ చేయడం కదా. లేదు ఎగ్జిట్ పోల్ విషయంలో అంతే, మొత్తం అలానే ఉంది. ఆ పేరు అసలు అలా ఊగింది సార్. రిలీజ్ అన్నట్టు 1 కోటి మంది చూడడం అంటే వితిన్ ఒక 2-3 గంటల్లో రాత్రి కంప్లీట్ అయ్యేసరికి 1 కోటి మంది ఒకసారి చూసారంటే వచ్చింది. నాకు తర్వాత జర్నలిస్టులు చెప్తే ఎంతమంది తెలిసింది, కానీ నేను మామూలుగా మనం చేసుకో 10 లక్షల దాకే ఉన్నాను సార్. నేను 10 లక్షల కన్నా మనం రీచ్ అవ్వాలన్నట్టున్నాను, కానీ 1 కోటి ఎంత దాటిందనే ఫిగర్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు దాని డేటా అనలైజ్ చెప్తుంటే కానీ తెలుస్తుంది. అంతవరకు తెలియలేదు. ప్లస్ అన్ని ఛానల్స్లో వచ్చింది, పేర్లు అన్ని పేపర్లు వేసారనేది ఒక్కొక్క గంటకు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి 2వ తారీఖు మధ్యాహ్నం 6 గంటలకి ఎక్కడ నలుగురు కలిసినా ఈ విషయం గురించి డిస్కస్, ఏ ఇద్దరు కలిసినా, నలుగురు కాదు, ఏ ఇద్దరు కలిసినా కేకే సర్వే గురించి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఈ 2 మాట్లాడుతున్నారు అంతే, ఈ 2 గురించి మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే రీచ్ అయితే వెళ్ళిపోయింది, కోట్ల మందికి వెళ్ళిపోయింది, కానీ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది నమ్మదగిందే రావట్లేదు సార్. అది క్లారిటీగా మీకు చెప్తుంది. ఎందుకంటే 14 అనేది నమ్మదగ్గది ఉండదు అంటున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. అది ఎట్లా అనిపిస్తుంది మీకు సైకలాజికల్గా? అంటే మీరు ఎవరో 1% ఉంటారు అట్లాగా నెంబర్స్ మీద అసెస్మెంట్ ఉన్న వాళ్ళు. మిగతా పొలిటికల్గా ఉన్న 100 మంది పొలిటికల్గా ఉన్నా తీసుకుంటున్నాను, మిగతా 9 మంది 150 నెంబర్ బాగా ఉంటుంది. 135 వరకు ఓకే టోటల్ కూటమికి. అది ఇప్పుడు 135 చెప్పారు, అది కరెక్టే అనిపిస్తుంది చూసేవాళ్ళు కూడా. అంటే హాయ్ అనిపిస్తుంది, ఎందుకు నెంబర్ రీజనబుల్గా అనిపిస్తుంది. 161 అనేది చాలా హై అనిపిస్తుంది. ఇప్పుడు రీచ్ కాలేదు కదా నెంబర్. 161 అంటే అసలు ఇది మెజరబుల్ ఇది కదా. అది కలెక్షన్స్లో ఇంత పెట్టుకుంటారు సార్, 100 కోట్లు కలెక్షన్. అలాగా 100 కోట్లు మనం కలెక్ట్ చేసిన టార్గెట్ చెప్పుకొని ఫస్ట్ అడగడం ఏంటో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య
మిజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన 161 కనుక నిజమైతే మిజరబుల్ ట్రీట్మెంట్ ప్రజలు ఇచ్చినట్టే కదా. నేను స్టిల్ బిలీవ్ సార్, మామూలుగా అబ్వియస్లీ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఆనందం కల్పిస్తున్నారు. 35% ఓట్ బ్యాంకింగ్ స్టిల్ విత్ ద జగన్మోహన్ రెడ్డి గారు. మీకు పర్సంటేజ్లో 15-20% డిఫరెన్స్ కాబట్టి రిజల్ట్లో హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది. ప్లస్ సింగిల్ పర్సన్కి వర్సెస్ 3% జరిగింది, కాంబినేషన్ జరిగింది. ఇక్కడ 35% సింగిల్ పర్సనే. బట్ హీ స్టిల్ క్యాప్చర్డ్ అరౌండ్ 30 to 35% క్యాప్చర్ చేయగలిగారు. మేబీ రిజల్ట్స్లో భయంకర డిఫరెన్స్ ఉండొచ్చు. స్టిల్ హీస్ హ్యావ్ ఏ క్యాపబిలిటీ, దాన్ని తను చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళి ఇంకో 10% యాడ్ చేసుకోగలిగితే, ఇంతకుముందు చేసిన ఫ్లాస్ని తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ ఇంకా బెటర్మెంట్గా ఉండి కనెక్ట్ చేసి అట్ ది సేమ్ టైం కూటమి డిసడ్వాంటేజ్ చేయగలిగితే స్టిల్ హీ కెన్ క్యాప్చర్. ఆఫ్ కోర్స్ అది తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈలోపు మళ్ళీ పార్టీలు ఎన్ని వస్తాయి, అసలు ఈ పార్టీని ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అంటున్నారు ఉన్నోళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం పక్కాగా గెలిచేది 6 మీరు ఇంకొక 8 యాడ్ చేసినా 14 కనిపిస్తుంది. అది నిజమైతే 14 మంది అని అంటే 14 మంది తోటి ఆయన అసలు అసెంబ్లీకి వస్తారో కూడా డౌట్ అయ్యి. ఇప్పుడు కేసీఆర్ రావట్లేదు, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఇస్తానంటున్నారు అంటున్నారు. రఘురామకృష్ణరాజుకి గారికి ఇస్తే అధ్యక్ష అంటే ఈయన 14 మంది తోటి వస్తారని అనుకోవడానికి లేదు. సో అలాంటి చూడాలి, అంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు రాజకీయాలు అనేది. సో ఇప్పుడు సర్వేకి సంబంధించి మొత్తం అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్లో దాదాపు నమ్మశక్యం అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 90% కూటమి గెలుస్తుందని నమ్మశక్యంగా ఉన్నారు సార్. ఇట్స్ ఓకే. దాంట్లో అంటే కేకే చెప్పినట్టు కాకపోయినా 135-140 వరకు వస్తుందనే ఉన్నారు. కేవలం నాకు క్లోజ్గా ఉండి నెంబర్స్ వీళ్ళు బాగా అసెస్ చేయగలుగుతున్న వాళ్ళు మాత్రమే అవును 150 దాటేదానికి ఆస్కారం ఉందని క్లోజ్గా ఒక 10% మాత్రం నమ్ముతున్నారు. సేమ్ సిచ్యువేషన్ మీకు 2019లో కూడా కనిపించిందా? వచ్చింది 145-140 వరకు రీజనబుల్ వచ్చింది. 150 టచ్ చేసి నేను చెప్తుంటే క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు క్లోజ్గా ఉన్న వాళ్ళు మాత్రమే అనలైజ్ చేయగలిగారు 150 అని చెప్పి. సో మీకు 2019లో ఎగ్జిట్ పోల్ అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫీడ్బ్యాక్ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది చూసారు, అప్పుడు తక్కువ 10 దీంట్లో 20% మంది చూసేవాళ్ళు, ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పుడు ఇచ్చేవాళ్ళు. కాబట్టి అంటే నేను అనేది నమ్మేవాళ్ళ సంగతి అంతే సార్. అప్పుడు 151 సౌండ్ చాలా కొత్తది, ఇప్పుడు 161 ఇంకొత్తది, కొంచెం కొత్తది అంతే. సో మొత్తం మీద ఇది రియలిస్టిక్గా వస్తే తప్ప ఇప్పుడు 100% రిలీజ్ దాంట్లో డౌట్ లేదు సార్. 100% వస్తుంది. నేను చెప్తాను కదా, ఇప్పుడు కూడా 4 యూజర్లు అటు ఇటు పోవచ్చాము, కానీ ఇంత ఆ నెంబర్ మటుకు తగ్గదు. ఓవరాల్ అంత హై నెంబర్ నేను చెప్పేది. 100 కోట్లు అనుకున్నాం మనం బడ్జెట్ చేద్దాం అనుకుంటే 95 కోట్లకి అయింది అనుకోండి, అది అట్లాగా, కానీ హైలోనే ఉంటుంది. అది మీకైతే 100% నమ్మకం ఉండబట్టే కదా అలౌన్ చేసింది. సో ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూకి రాబోయే ముందు, మీతోటి ఇంటర్వ్యూకి రాబోయే ముందు ఆరా కేకే ఈ 2 సర్వేలను పక్కన పెట్టి నేను కంపారిజన్ చేసి ఒక అనలైజ్ చేసి వచ్చాను జస్ట్ మీరు ఇంటర్వ్యూకి రాబోయే ముందు. ఎందుకంటే ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నారు, ఆరా అలాగే. అయితే క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి మీదేను ఆరాది. ఆయనేమో కూటమి అధికారంలో రాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్తున్నారు. మీరేమో అసలు హ్యూజ్ మెజారిటీ తోటి వస్తుందని చెప్తున్నారు. ఇది పూర్తిగా నార్త్ అండ్ సౌత్ పోల్ లాగా లేదా? అవును, 100%. నేను స్టేజ్ దిగేటప్పుడు కూడా సార్ నాకు ఐడియా ఉంది, మనం సర్వే ఇచ్చేటప్పుడు వేరే రిపోర్ట్స్ కూడా వస్తాయని. ఆరా మస్తాన్ గారు ఖచ్చితంగా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు, నమ్ముతుంటారు, నాకు నా ఐడియా ఉంది. నేను పర్సనల్గా నేను ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు పర్సనల్ చూడలేదు. బట్ నా నమ్మకం ఏంటంటే స్టేజ్ దిగేటప్పుడు కూడా ఆరా మస్తాన్ గారు కూడా ఖచ్చితంగా ఇటువైపే మళ్ళీ ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ వరకు ముందు ఎలా చెప్పినా, రకరకాల రీజన్స్ ఏది చెప్పినా, ఎగ్జిట్ పోల్స్ మటుకు ఇటువైపు మళ్ళీ ఉంటారని నమ్మకంతోనే వచ్చాను, కిందకి దిగాడు. తర్వాత దిగంగానే మన వాళ్ళు చెప్పారు ఆరా మస్తాన్ గారు కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చేసారని. అబ్బా ఇది తేడా కొడుతుంది అనుకున్నాను. అంటే అని మీరు అనుకున్నారా? అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను విశ్లేషణ ఏమి ఇచ్చాను తెలుసా? మీరు చెప్పండి, ఒక సెఫాలజిస్ట్గా ఆయన ఇచ్చింది ఏంటంటే నెంబర్ ఇచ్చారు, 94 to 105 అలా ఇచ్చారు. ఓకే, నెంబర్ పక్కన పెట్టేయండి. ఓట్ షేర్ తీసుకున్నాం. ఓట్ షేర్ తీసుకుంటే ఆయన ఇచ్చింది ఏంటంటే 49.6 సంథింగ్ ఇచ్చారు. అంటే పోయినసారి 51కి 1% తగ్గించారు. 49.6 అలా ఇచ్చారు వైసీపీకి. ఓకే, 50 అనుకోండి. ఇది కూటమికి 47.8 ఇచ్చారు, 48 అనుకోండి, 48 and 50. ఓకే, ఈ రెండు కంపేర్ చేసి కింద ఏమి ఇచ్చారంటే చాలా మీరు అబ్జర్వ్ చేయాలి. బికాజ్ నేను ఎంపీసీ చదివాను కాబట్టి ప్రాబిలిటీ గుర్తొచ్చింది నాకు. ఆయన కింద +or-2 వేశారు, +or-2 వేశారు. సపోజ్ -2 అయింది అనుకోండి వైసీపీకి,
48 అవుతుందిగా, అంతే కదా. ఈ మైనస్ అక్కడ ప్లస్ అవుతుంది కదా, 50 అవుతుంది, అది 50 అవుతుంది కదా. అప్పుడు మీ రిజల్ట్ వస్తుందిగా. నా రిజల్ట్ రాదు సార్, కూటమి వస్తుంది. మీ రిజల్ట్ రాదు. నా రిజల్ట్ 14 అనేది కాదు, కూటమి ఓటమి ఫేవర్గా ఉంటుంది. 120 వస్తుంది కదండి, 120 ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఇటు అటు ఉల్టా అయితే సో దాన్ని +2 అనేది ఓట్ షేర్ చూపించడాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఆయన పరంగా కాకుండా ఆరా తప్ప ఒప్ప తర్వాత సంగతి, ఈ +2 ఓట్ షేర్లో ట్విస్ట్ చేయటాన్ని ఎలా చూస్తారు ఒక సెఫాలజిస్ట్గా? మంచి క్వశ్చన్ వేసేది. అంటే వేరే వాళ్ళది కాబట్టి నేను జస్ట్ నెంబర్స్ మీద కమెంట్ చేస్తాను సార్. నెంబర్స్ మామూలుగా ఇప్పుడు +1 ఓటు ఓవరాల్ షేర్లో +1%, 2% ఉండొచ్చు. బట్ మీరు క్లోజ్ కంటెస్ట్ అంటే చెప్తున్నప్పుడు మీరు క్లోజ్ కంటెస్ట్ కాదనే చెప్పేస్తున్నాం. మీరు క్లోజ్ కంటెస్ట్ ఉన్నప్పుడు మీరు +or- ఎక్కడో 0.5% పెరగచ్చు ఓవరాల్ మీద, లేదా 1% ఉండొచ్చు. కానీ 2% ఆల్రెడీ వాళ్ళిద్దరు పర్సెంటేజ్ 2 అన్నప్పుడు వీళ్ళు వాళ్ళు దాటేస్తారు, వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది 2 రకాల అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అని మధ్య మార్గం ఉండకూడదు. 2% అంటే 2% తోటి ప్రభుత్వాలు ఏర్పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా. మీకు 10 లక్షల ఓట్లు మారిపోతున్నాయి అంటున్నారు కదా సార్. 10 లక్షల ఓట్లు అటైనా మారచ్చు ఇటైనా మారచ్చు అని వేస్తున్నారు. చాలా హ్యూజ్ డిఫరెన్స్ కదా ఓవరాల్గా చెప్పినప్పుడు. సో అంతనే అది మధ్య మార్గంగా చెప్పినట్టే ఉంటుంది. అంటే రేపు పొద్దున అటు వచ్చినా ఇటు వచ్చినా చేసుకోవచ్చు, 2-3% అనుకున్నట్టు జరగలేదు అని చెప్పేదానికి చెప్పేదానికి ఫేవరబుల్ సార్. కింద +or- చాలా ట్విస్ట్ ఇచ్చారు అక్కడ. నేను అది తీసుకొని ఇప్పుడే విశ్లేషణ ఉండకూడదనే మేము సింగిల్ నెంబర్కి వెళ్ళాం సార్. మామూలుగా +or- నెంబర్లో కూడా +or- 10 ఉండకూడదని. ఓకే, ఈ 2 అయితే మాత్రం కూటమి వస్తుంది, ఆరాం వస్తుంది అని చెప్పినట్టు కూడా